కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. హలో మేడం, మీకు గుడ్ న్యూస్. ఏంటి? ప్రకాష్ ట్రాన్స్ఫర్ అవుతుంటే నీలకంఠకి సంబంధించిన ఇంపార్టెంట్ ఫైల్ ఒకటి నేను గ్యాదర్ చేశాను మేడం. ఇజ్ ఇట్? ఎస్ మేడం. ఈ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్తో మీరు ఆన్ ది స్పాట్లో నీలకంఠం మీద యాక్షన్ తీసుకోవచ్చు. వెరీ గుడ్. ఇన్ని రోజులకు నీలకంఠం జుట్టు మన చేతికి దొరికింది. నువ్వు నాకు లొకేషన్ షేర్ చేయి, నేను అక్కడికి వచ్చేస్తాను. అక్కడికి వచ్చాక మిగతాది మాట్లాడుకుందాం. నో వద్దు మేడం, మీరు అక్కడే వెయిట్ చేయండి, నేనే అక్కడికి వస్తాను. ఓకే. నీలకంఠం, ఇన్ని రోజులు నీ అక్రమాలకు సంబంధించిన ప్రూఫ్స్ లేకపోవటంతో నీ ఆటలు సాగాయి. ఇక నీకు చెక్ పెట్టే టైం దగ్గర పడింది. మాట్లాడి 20 minutes పైనే అవుతుంది, ఇంకా రాలేదేంటి? ఒకవేళ ఏదైనా జరుగుంటుందా? హలో మేడం. అయ్యో, ఆ గాయం ఏంటి? ఏమైంది మీకు? మేడం, మీ దగ్గరికి వస్తుంటే నా బైక్ని లారీ గుద్దేసింది మేడం. ముందు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళు. నువ్వెక్కడున్నావో చెప్పు. లేదు మేడం, అంతకన్నా ముందు మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాను కానీ నీలకంఠంకి సంబంధించిన ల్యాప్టాప్ మొత్తం క్రాష్ అయిపోయింది మేడం. ఇది యాక్సిడెంట్ లాగా లేదు మేడం, నన్ను మర్డర్ చేయాలని ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది మేడం. వాట్? అవును మేడం, కానీ నా వెనక ఉన్న మీ గురించి ఎవరికి తెలిసే ఛాన్స్ లేదు మేడం. నేను అర్జెంటుగా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోతున్నాను మేడం, మీరు జాగ్రత్తగా ఉండండి మేడం. మర్డర్ ప్లాన్ చేసింది ఎవరై ఉంటారు? లాస్ట్ మినిట్లో ప్రూఫ్స్ క్రాష్ అయిపోయాయి. నేను అపాయింట్ చేసిన మనిషి పైన మర్డర్ అటెంప్ట్ జరిగింది. ఇదంతా ఆ నీలకంఠం పని అయి ఉంటుందా? కానీ ప్రూఫ్స్ లేవు. ఇప్పుడెలా?
కమిషనర్ గారు వచ్చేసరికి పుణ్యకాలం పూర్తయ్యేలా ఉంది. ఫోన్ తీవే దేవిక. ఎప్పుడు చూడు పని 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 అంటూ ఉంటావు. ఇంట్లో ఒక పండగ ఉంది, ఒక సంబరం ఉందని అని ఏమీ లేదు నీకు. ఛీ! చూసావా నాయనా, అది వస్తుందని వేడి వేడిగా ఎంతో ఇష్టంతో శ్రమతో వంటలన్నీ చేసి పెడితే మొత్తం చల్లారిపోయేలా చేసింది. ఊళ్ళో ఉన్న ఉద్యోగాలని ఇదొక్కతే చేస్తున్నట్టుంది. ఇంపార్టెంట్ మీటింగ్ ఏదైనా ఉండుంటుందమ్మమ్మ, లేదంటే ఈ పార్టీకి వచ్చేసుండేవారు కదా. ఫోన్ కూడా ఆన్సర్ చేయలేదు. ఏమైందో ఏంటో. ఎమర్జెన్సీ వర్క్ ఉంటే తనకి ఫోన్ సైలెంట్లో పెట్టడం అలవాటు. 1 అవర్ బ్యాక్ నేను కాల్ చేస్తే స్టార్ట్ అవుతున్నానని మెసేజ్ కూడా చేసింది. మీరు టెన్షన్ పడకండి. నువ్వైనా దాంతో కాస్త గట్టిగా చెప్పాల్సింది నాయనా. అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు, నువ్వు తొందరగా రా, లేకపోతే బాగోదు అని. లేట్గా రావాలనే కదా అత్తయ్య టాబ్లెట్ ఇచ్చి నీ కూతుర్ని మత్తులోకి వెళ్ళేలా చేశాను. నేను మంచివాడిగా స్కోర్ చేయడానికి దీపని వాడుకోవాలి. అయ్యో దీపా, లేట్ అయిపోతుంది. నువ్వు భోంచేయమ్మా. అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. వెళ్ళి భోంచే. చిన్నత్తయ్య రాకుండా తినడం ఇష్టం లేదండి. పర్లేదు, వెయిట్ చేస్తాను. వదిన గారు, మీరైనా భోంచేయండి. ఇది మరీ బాగుంది. మీకోసం వంటలు చేసి మమ్మల్ని తినమంటారా? అదేం కుదరదు. దేవిక వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. అయినా దేవిక రిలేషన్స్ గురించి కూడా ఆలోచించాలి. అప్పుడే బంధాలు మరింత స్ట్రాంగ్గా ఉంటాయి. ఎప్పుడు డ్యూటీ అంటే కష్టం అవుతుందని తనకి తెలియడం లేదు. పిన్ని రాలేదా? అవునండి. వర్క్ బిజీలో ఉందేమో. నువ్వు భోంచేసావా దీపా? లేదండి, చిన్నత్తయ్య వచ్చాక తిందామని ఆగాను. చూడు దీపా, నువ్వు మీ అత్తయ్య గురించి ఆలోచిస్తున్నావు, కానీ కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించట్లేదు. లేటుగా భోజనం చేస్తే బిడ్డ ఆరోగ్యం అప్సెట్ అవుతుంది. ప్లీజ్ వెళ్ళి భోంచేయమ్మా. కొత్తగా పరిచయమైనా సరే మీరందరి గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడి వాళ్ళే నా గురించి పెద్దగా పట్టించుకోరు. ఇంటి వారసుని మోస్తున్నా అని కూడా చూడరు. అన్ని పనులు చేయాల్సిందే.